మంగళగిరి నగరంలో మాధవ సేవగా భావిస్తూ పేద ఆర్యవైశ్య కుటుంబీకులకు వంట సరుకుల పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. మంగళగిరి నగరంలోని రాజ్యలక్ష్మి అవోపా వాసవి క్లబ్ రచ్చబండ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ గాదంశెట్టి సుజాత నేతృత్వంలో ఈ సేవా కార్యక్రమం ప్రతి నెలా జరుగుతోంది. ఎంపిక చేసిన 19 మంది పేద ఆర్యవైశ్య కుటుంబీకులకు నెల వంట సరుకుల పంపిణీ కార్యక్రమం గత 9 నెలలుగా నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని 2 ఏళ్ల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు కోఆర్డినేటర్ గాదంశెట్టి సుజాత తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 8 శనివారం ఉదయం పేద ఆర్యవైశ్య కుటుంబీకులకు వంట సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల వంట సరుకుల పంపిణీని అరవపల్లి గౌరీ శంకర్ అపర్ణ దంపతుల పెళ్లి రోజు సందర్భాన్ని పురస్కరించుకొని వారి సౌజన్యంతో పేద ఆర్యవైశ్య కుటుంబీకులకు అందజేసినట్లు కోఆర్డినేటర్ గాదంశెట్టి సుజాత తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదంశెట్టి రామకృష్ణ, మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. హరే కృష్ణ. మరి ప్రతి నెల సరుకుల పంపిణీ జరుగుతూ ఉంది. ఆ భాగంలో ఈరోజు మంగళగిరిలో ఉన్న అరవపల్లి గౌరీ గారు, అపర్ణ గారి దంపతులతో ఈరోజు సరుకుల పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 19 మందికి ఇస్తున్నాము. ఈ రోజు దాతలుగా గౌరీ గారు వచ్చి సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్దలుగా గోపాలకృష్ణ గారు, చంద్రమౌళి గారు, మా వారు రామకృష్ణ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సరుకులకి ప్రతి నెల దాతలు కూడా ముందుకు వస్తుంటాం. మాకు ముందు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళందరూ సహకరించడంతో మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతి గాదంశెట్టి రామకృష్ణ సుజాత గారి దంపతులు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి 19 మంది మహిళల్ని ప్రతి నెల సరుకులు పంపిణీ చేసే బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకోవటం జరిగింది. మరి ఈ రోజున దాతగా ఉన్నటువంటి అరవపల్లి గౌరీ శంకర్ గారు దంపతులు పెళ్లి రోజు సందర్భంగా వారందరినీ మంగళాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కృపా కటాక్షాలు వారికి, వారి కుటుంబానికి చెందాలని ప్రార్థన చేస్తూ మరి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమము 19 మంది మహిళల్ని సెలెక్ట్ చేయటం జరిగింది. ఈ పథకం 2 సంవత్సరాల పాటు నడుస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో ఇది 9వ మాసం. 9వ మాసము ఈరోజు మనందరం కలుసుకొని కుటుంబ అవసరాల్లో ఉన్నటువంటి అర్హమైనటువంటి అవసరమైనది గుర్తించి ఈ పథకం తీసుకోవటం జరిగింది. మరి ఈ పథకాన్ని ముందుకు సాగించడానికి మన రామకృష్ణ సుజాత గారు ఒక బృహత్తరమైన ప్రణాళిక తీసుకొని సెలెక్ట్ చేసుకొని అర్హత కలిగినటువంటి వారికి ఇస్తే వారికి ప్రోత్సాహం అందించినట్టు ఉంటుందని ఈ మంచి కార్యక్రమం తీసుకున్నారు. మరి వారికి సుజాత రామకృష్ణ గారి దంపతులకు కూడా అభినందనలు.